ఇందులోకి కాకరకాయ ముక్కలు వేసుకున్నామండి. కాకరకాయ ముక్కలు వేసి పసుపు, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పంచదార వేసి బాగా కలిపి పెట్టుకున్నాం. ఈ విధంగా బాగా కలిపి ఈ వాటర్ ఉంటుంది కదండి, ఇలా పిండేయాలి. కొద్దిగా కాబట్టి ఒకేసారి వేసేస్తున్నాను. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. ఈ విధంగా వేగాలండి, ఇంతకంటే వేగిపోక్కర్లేదు. వంకాయ ముక్కలండి, సాల్ట్, పసుపు, కాస్త పంచదార వేసి ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేయాలండి. నేను ఆవాల నూనె వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి, అలా పొగలు రావాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ ముక్క ఈ టైంలో తీసేయాలండి. అయిపోయి ఇవ్వండి, ఈ విధంగా ఎగిపోయి 2 ఫ్రైలు అయిపోయాయండి.